బ్రాహ్మణ వ్యాపారవేత్తలకు పరస్పర సహకారం అందజేయటం, యువబ్రాహ్మణ వ్యాపారవేత్తలకు మెరుగైన సూచనలు, సలహాలు అందించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యంగా బిజినెస్ బై బ్రాహ్మణ్ పనిచేస్తుందని సంస్థ గౌరవ అధ్యక్షుడు చెరువు రామకోటయ్య తెలిపారు. అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 2 years 2 months కానీ కండక్ట్ చేద్దామనే ఆలోచనలో అందరికీ నమస్కారం. నా పేరు ప్రోటెక్షన్ టెక్నాలజీ పక్కన తర్వాత పెద్ద పిల్లగారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నేను ఫైనాన్షియల్ సర్వీస్లో గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఓన్గా టూర్స్ అండ్ ట్రావెల్స్. నేను ట్రావెల్స్ రన్ చేస్తాను. కాంటాక్ట్ చేసుకొని నేను అన్న గ్రూప్లో కూడా ఉన్నాను. థ్యాంక్ యూ. దగ్గరగా పెట్టుకోండి. దగ్గరగా associate professor and I have done my PhD in human resource. Like entering in business. Anybody wants to collaborate and I can join with them. ఇది బిజినెస్ బై బ్రాహ్మణ్ అన్న ఒక ట్రస్ట్ ద్వారా బ్రాహ్మణ యువతీ యువకులు వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఈ ప్రోగ్రాము ఇది పరిమి గిరి గారు, బుర్రా ఫణిచంద్ర గారు 4 సంవత్సరాల క్రిందట విజయవాడలో బిజినెస్ బై బ్రాహ్మణ్ అన్న ట్రస్ట్ని క్రియేట్ చేసి బ్రాహ్మణ వ్యాపారులందరినీ మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ ఉన్న బ్రాహ్మణ వ్యాపారులందరినీ పిలిచి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందరూ ఒకరికొకరు సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము, ఈ ట్రస్ట్ అన్నది క్రియేట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ జిల్లాల్లోని చాప్టర్ల కింద పెట్టి ఒక్కొక్క చాప్టర్కి ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు ఇలాగ అందరినీ నియమించి ఆ లోకాలిటీలో ఉన్న బ్రాహ్మణ వ్యాపారులందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు అందించాలని ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంకి మా సెంట్రల్ కమిటీ గౌరవాధ్యక్షులు చెరువు రామకోటయ్య గారు కూడా వచ్చి ఉన్నారు. అలాగే మా సెక్రటరీ పరిమి నాగేంద్ర గారు కూడా నాతో ఉన్నారు. బిజినెస్ బై బ్రాహ్మిన్స్ అనేది ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బ్రాహ్మణ కులంలో స్టార్ట్ చేసినటువంటి ఒక స్టార్టప్గా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, సమాజంలో మిగతా కులాలతో కలిసి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాలని బిజినెస్ బై బ్రాహ్మిన్స్ అందిస్తుంది. దీనివల్ల సమాజానికి చాలా ఉపయోగం ఉంది. 10 మందికి ఉపయోగపడే విధంగా బ్రాహ్మణ వర్గం కూడా మేము కూడా మీ ముందు ఉన్నామని చెప్పడానికి, వ్యాపారం చేసేవాళ్ళు ముందుకు రావడానికి తప్పకుండా ఇది సహకరిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి సంస్థ ఆంధ్రదేశంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఉండి అక్కడ దాదాపుగా 20,000 మంది సభ్యులతో ఈ సంస్థ విరాజిల్లుతుంది. దీని అభివృద్ధి కార్యక్రమాలని శాఖోపశాఖలుగా విస్తరించి రాష్ట్రంలో ఉన్న ప్రతి 16,600 గ్రామాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సమాజానికి ఉపయోగపడాలి, వ్యాపారం అనేది సమాజ హితం కోసం చేసేటువంటి కార్యక్రమం అనే విధానాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా బిజినెస్ బై బ్రాహ్మిన్స్ ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. చెరువు రామకోటయ్య.